సూర్యాపేట జిల్లా కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు పడిన గడ్డిని పూడ్చడంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలం చెందారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య విమర్శించారు. కోదాడ మండలంలో పలు గ్రామాల్లో ఎడమ కాలువ ఆయకట్టు కింద ఎండిపోతున్న వరి పొలాలను పరిశీలించిన అనంతరం ఆవేదన వ్యక్తం చేశారు. గండి పడటంతో 500 ఎకరాలు మునిగితే గండి పూడ్చడంలో విఫలం చెందడం వల్ల 50,000 ఎకరాలు ఎండిపోయాయని తెలిపారు. గండి పడి 12 రోజులు దాటినా నేటి వరకు పనులు పూర్తి కాకపోవడంతో ప్రభుత్వానికి రైతాంగంపై ఉన్న నిర్లక్ష్యమేనని ధ్వజమెత్తారు. నీళ్లు లేక ఎండిపోతున్న పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాలు సకాలంలో పడలేదని చెప్పేసి నీళ్లు లేక నాట్లు కొద్దిగా ఎనికి జరిగితే ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల కట్టలు లేకపోయి ఆ కట్టల్ని రిపేర్ చేయించే నాదుడు లేక వరదలు వచ్చి 15 రోజులైనా తెగిపోయిన కట్టల్ని పట్టించుకునే నాదుడు లేక పొద్దున్న లేస్తే ఈ 2 నియోజకవర్గాలకు మంత్రి మాదిరిగానే హెలికాప్టర్ని ఈ 9 నెలల్లో ఎన్నిసార్లు తీసుకొని వచ్చిండో లెక్కలేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండో పైన ఆకాశంలో తిరుగుతున్న ఆయనకి కింద భూమి ఈ పొలాలు నీళ్లు రాని పరిస్థితి అవపడుతుందో లేదో మరి కనీసం ఇవాళ మేము పత్రికల ద్వారా తెలియజేస్తే బాగుంటుంది, ప్రభుత్వం కనువిప్పు కలిగితే బాగుంటుందని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఇవాళ ప్రత్యక్షంగా రైతుల సమక్షంలో వాళ్ళ పంట పొలాల్ని పరిశీలిద్దామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ప్రజాప్రతినిధులు కానీ రైతులందరూ కానీ బయలుదేరారు. వర్షాలు సకాలంలో పడలేదు.